మారేడుమిల్లి అడవుల్లో మళ్ళీ ఇంకో ఎన్కౌంటర్ జరిగింది. నిన్న తప్పించుకున్న మావోయిస్టులో 7గురు ఇప్పుడు మృతి చెందారు. ఎన్కౌంటర్ను ఏడీజీ మహేష్ చంద్ర లడ్డా ధృవీకరించారు. మృతుల్లో జోగారావు కూడా ఉన్నారని ప్రకటించారు. మిగిలిన వారి డీటెయిల్స్ ప్రకటిస్తామని అన్నారు. ఎలియావస్లో మళ్ళీ ఎన్కౌంటర్ జరిగిందంటున్నారు, నిజమేనా? Just now I got information. Yes, there is a exchange of fire has happened. Still going on. Probably they say 6 to 7 members would have been killed. But give me 5-10 minutes. Probably I'll be able to tell you. ఈ రోజు ఎలియావస్లో మళ్ళీ ఎన్కౌంటర్ జరిగిందంటున్నారు, నిజమేనా? Just now I got information. Yes, there is a exchange of fire has happened. Still going on. Probably they say 6 to 7 members would have been killed. But give me 5-10 minutes. Probably I'll be able to tell you. No. Longipoleda. We are not aware about his whereabouts. No, that's absolutely wrong. Correct కాదండి. అనుమానం ఏపీసీఎల్సీ వీళ్ళు ఉన్న వాళ్ళ పని ఏదో ఒక జరిగితే సంథింగ్ దే విల్ హ్యావ్ టు కీప్ దెమ్సెల్స్ బిజీ కదా. ఐ విల్ టెల్ యూ హౌ ఇట్ హ్యాస్ హ్యాపన్. ఇప్పుడు కంటిన్యూస్లీ ఛత్తీస్గఢ్లో చాలా ప్రెషర్ నడుస్తున్నాయి. సో దానివల్ల అక్కడి నుంచి బయటికి వచ్చి వేరే చోట్ల పోయి మూమెంట్ రివైవ్ చేయాలని ఉద్దేశంలో ఉన్నారు వాళ్ళు. సో ఇనిషియలీ దే ట్రై టు గో టు తెలంగాణ. అక్కడే లాస్ట్ ఫ్యూ వీక్స్ బిఫోర్ ఇద్దరు మేజర్ కార్డర్స్ సరెండర్ అయ్యారు. సో ఎవరిదికి సరెండర్ ఇష్టం లేదు, ఈ మూమెంట్ కంటిన్యూ చేయాలా. వాళ్ళు ఏం చేస్తున్నారంటే వాళ్ళు కార్డర్ సరెండర్ అయ్యా వాళ్ళ మీద నమ్మకం లేని వల్ల మళ్ళీ మేము అక్కడే ఉంటే మాకు ఏదో హాని చేస్తారు. ఇంటర్నల్ రైవలరీ బేసికలీ. సో దానివల్ల దే ఆర్ లుకింగ్ ఫర్ ద న్యూ ప్లేసెస్. దానిలో ఏపీ ఈజ్ వన్, దెన్ ఒడిశా ఈజ్ వన్, దెన్ ద అదర్ నైబరింగ్ స్టేట్స్. బికాజ్ ఛత్తీస్గఢ్లో కంటిన్యూస్గా వాళ్ళ ఫీలింగ్ అంటే ఏఓపీస్ పోలీస్ ఆపరేషన్స్ కంటిన్యూగా అవుతున్నాయి, మాకు అక్కడ ఎగ్జిస్టెన్స్ కష్టం అంతా, దానికి వాళ్ళు వస్తున్నారా. సో దాని పాఠంలో ఇనీషియలీ ఇనీషియలీ ఇచ్చి షెల్టర్ తీసుకోవాలి. కొన్ని రోజులు అబ్జర్వ్ చేసిన తర్వాత వెపన్స్ తెప్పించి మళ్ళీ ఆ ఏఓబీ ఏరియాలో పోయి మూమెంట్ రివైవ్ చేయాలి, దానికి ప్లాన్లో ఉన్నారు. ఇప్పుడు వరకు వచ్చిన సమాచారం ప్రకారం మార్నింగ్ అరౌండ్ 6:30-7 మధ్యలో ఒక ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్ అయింది ఇన్ కంటిన్యూషన్ విత్ యెస్టర్డేస్ ఆపరేషన్. సో దానిలో 7 మావోయిస్ట్ చనిపోయారా ఇప్పటి వరకు మామూలు ఫీల్డ్ నుంచి చెప్పిన ప్రకారం. దానిలో 4 మేల్ అండ్ 3 ఫీమేల్ ఉన్నాయి. దీనిలో ఇప్పుడు ఐడెంటిఫై చేస్తున్నారు, బట్ టెంటేటివ్లీ ఒక మనిషి ఐడెంటిఫై అయ్యారంటే మేటూరి జోగారావు అలియాస్ టేక్ శంకర్. ఆయన బేసికలీ శ్రీకాకుళం నుంచి, ఈజ్ ఎ నేటివ్ ఆఫ్ శ్రీకాకుళం. ఈజ్ ఏ ఇన్ఛార్జ్ సిసిఎం ఫర్ ఆంధ్ర ఒడిశా బార్డర్. And he's specialized in technical things, either arms manufacturing, communication and chustara. But it is a tentative information. Once everything confirms, I'll be able to again tell you, or our officers will tell you. So this is Maredmalli area lo continuous ga ninna jarigin daniki around 5-7 kilometers దూరంలో ఉన్నాయి. We are identifying ఇప్పటి వరకు ఒక్కరు ఐడెంటిఫై. మారేడుమిల్లి అడవుల్లో మళ్ళీ ఎన్కౌంటర్ జరిగింది. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, చెప్పండి, ఈ ఎన్కౌంటర్లో నిన్న తప్పించుకున్న 7గురిని ఇటు ఎన్కౌంటర్ చేసినట్టుగా అర్థమవుతోంది. అసలు అప్డేట్స్ ఏంటి? 7గురిలో ఎంతమంది ప్రముఖ లీడర్స్ ఉన్నారు? ఆంధ్రప్రదేశ్లో వరుస ఎన్కౌంటర్లతో మావోయిస్టుకి కోలుకోలేని దెబ్బ తగులుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా ఛత్తీస్గఢ్ నుంచి ఆంధ్రప్రదేశ్కి వలసగా వచ్చిన మావోయిస్టులు ఒక్కొక్కరుగా హతమవుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. నిన్న 6 మావోయిస్టులు ఎన్కౌంటర్లో చనిపోతే మారేడుమిల్లి సమీపంలో తాజాగా అదే ప్రాంతానికి, నిన్న ఎన్కౌంటర్ జరిగిన ప్రాంతానికి 4 నుంచి 5 కిలోమీటర్ల దూరంలో మరొక ఎన్కౌంటర్ జరిగింది. దీంట్లో 7 మావోయిస్టులు చనిపోయినట్టు తెలుస్తూ ఉంది. 3 మహిళలు, మరొక 4 పురుషులు ఉన్నట్లు కూడా తెలుస్తూ ఉంది. అయితే దీనికి సంబంధించి కూడా ప్రస్తుతం
ప్రస్తుతానికి సంబంధించి కూడా దుర్గారావు అలియాస్ టెక్ శంకర్, ఇతను టెక్నికల్ విభాగానికి సంబంధించి గత 3 దశాబ్దాల కాలంగా పూర్తి స్థాయిలో యాక్టివ్గా ఉన్నారు. ఇతను స్వస్థలం శ్రీకాకుళం జిల్లా అన్నట్టు తెలుస్తూ ఉంది. ఇంకా మిగిలిన 6గురికి సంబంధించి కూడా పోలీస్ అధికారులు ఐడెంటిఫికేషన్ చేస్తున్నారు. ఎవరెవరు అక్కడ ఉన్నారనే దానికి సంబంధించి కూడా లోతుగా విచారణ చేపడుతున్నట్టు తెలుస్తూ ఉంది. కొద్దిసేపు క్రితమే ఎన్కౌంటర్ జరిగినట్లు ఆంధ్రప్రదేశ్ పోలీసులు అధికారికంగా ప్రకటించారు. మొత్తం 13 మంది మావోయిస్టులు నిన్న ఈ రోజు కలిపి మారేడుమిల్లి సమీపంలో ఎన్కౌంటర్ జరిగింది. ఇక మిగిలిన 6గురు ఎవరైనా దానికి సంబంధించి కూడా ప్రస్తుతం ఐడెంటిఫికేషన్ చేసే పనిలో ఏపీ పోలీసులు ఉన్నట్టు తెలుస్తూ ఉంది. నిన్న 15 మంది మావోయిస్టులు తప్పించుకున్నారు. ఆ తప్పించుకున్న మావోయిస్టులకి సంబంధించి కూడా వారిలో 7గురు అక్కడ చిక్కుకున్నట్లు కూడా తెలుస్తూ ఉంది. సో ఆ 7గురు మారేడుమిల్లి నుంచి కూడా ఛత్తీస్గఢ్ వైపు అంటే విశాఖపట్నం వైపు వెళ్తున్నాగా కూడా పోలీసులు సమాచారంతో పక్కాగా గ్రేహౌండ్ దాడులు చేసి ఎన్కౌంటర్ చేసినట్లు కూడా తెలుస్తూ ఉంది. ఒక దశలో ఎదురుకాల్పులు కూడా జరిగాయి. సో ఎదురుకాల్పులకు సంబంధించి కూడా పలువురికి గాయాలైనట్టు తెలుస్తూ ఉంది. మరికొంతమంది తప్పించుకున్నట్లు కూడా పోలీసు అధికారులు చెప్తున్నారు. ఓవరాల్గా చూసుకుంటే ఈ రోజు జరిగిన ఎన్కౌంటర్లో ఉదయం 7 గంటల నుంచి 8 గంటల సమయంలో 7గురు మావోయిస్టులు చనిపోయినట్లు అధికారికంగా ధృవీకరించిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. మరొక వైపు నిన్న విజయవాడ, ఏలూరు, కాకినాడ, అల్లూరు సీతారామరాజు జిల్లా, ఎన్టీఆర్ జిల్లాకు సంబంధించి 50 మంది మావోయిస్టులను అరెస్ట్ చేసిన పోలీసులు కొద్దిసేపట్లోనే వారందరినీ విజయవాడ ఎన్ఐ కోర్టులో హాజరుపరిచేందుకు పోలీసులు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే వివిధ చోట్ల వారికి వైద్య పరీక్షలు కూడా నిర్వహిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. వీరంతా కూడా మావోయిస్టులకు సంబంధించి ప్రధానంగా సుశీల అనే మహిళ దీంట్లో కీలకమైన యాక్టివ్గా ఉన్నట్టు తెలుస్తోంది. అయితే ప్రస్తుతం దేవ్జీకి సంబంధించి కూడా అతను ఎన్కౌంటర్లో ఉన్నాడా లేదా అనే దానికి సంబంధించి కొంత ఉత్కంఠ కొనసాగుతూ ఉంది. దేవ్జీ తప్పించుకున్నాడని చెప్పి పోలీసు అధికారులు చెప్తున్నారు. లేదు, పోలీసుల వద్దే ఉన్నారని చెప్పి కూడా పౌర హక్కు సంఘం నేతలు చెప్తున్న నేపథ్యంలో దేవ్జీ ఉన్నాడా లేడా అనే దానికి సంబంధించి క్లారిటీ రావాల్సిన పరిస్థితి కనిపించింది. ఇప్పుడు ఎవరైతే చనిపోయిన ఎన్కౌంటర్ అయిన 6గురు మావోయిస్టులో దేవ్జీ ఉన్నాడా లేడా, అలాగే అజాద్ ఉన్నాడని చెప్పి మరొక సమాచారం అందుతుంది. అంటే గతంలో ఒక అజాద్ చనిపోయాడు, ఇంకొక అజాద్ కూడా ఉన్నట్టు తెలుస్తోంది. సో అజాద్ అలాగే దేవ్జీ వీరిద్దరు ఎన్కౌంటర్లో ఉన్నారా లేదా అనే దానికి సంబంధించి మరికొద్ది సేపట్లోనే క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తూ ఉంది. సత్తాస్ రైట్. అయితే శివ, ఈ ఎన్కౌంటర్స్ ఇంకా ఇలానే కొనసాగే అవకాశం కూడా మనకు కనిపిస్తుంది కాబట్టి ఇంకా ఎంతమంది ఇటు ఏపీలో ఎస్పెషలీ తలదాచుకుంటున్నారు అండ్ వాళ్ళకి సంబంధించి ఇటు లొంగిపోవాలి అంటూ కూడా లడ్డా ఆదేశాలు జారీ చేసినట్టు తెలుస్తోంది. లొంగిపోయే అవకాశం ఎంతవరకు ఉందనుకోవాలి శివ? అంటే ఖచ్చితంగా ఈరోజు కొంతమంది మావోయిస్టులు లొంగిపోతారని చెప్పి కూడా ప్రచారం అందుతుంది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి సంబంధించి అంటే గత 2-3 దశాబ్దాల కాలంగా ఆంధ్రప్రదేశ్లో యాక్టివ్గా ఉన్న మావోయిస్టుల సంఖ్య 32 ఉంది. ఈ 32 మందికి సంబంధించి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఛత్తీస్గఢ్, ఒరిస్సా ప్రాంతాల్లో తలదాచుకున్నట్టు తెలుస్తోంది. ఈ 32 మందిని కూడా ఈ నెల 24వ తేదీ కల్లా లొంగిపోవాలని చెప్పి ఒకవైపు ఆదేశాలు జారీ చేస్తున్నారు. ఇక ఛత్తీస్గఢ్కు సంబంధించిన మావోయిస్టు సంఖ్య అన్లిమిటెడ్గా ఉంది. అక్కడ ఎంతమంది మావోయిస్టులు ఉన్నారో ఏమిటి అనే దానికి సంబంధించి ఏపీ పోలీసుల వద్ద స్పష్టమైన సమాచారం, ఎందుకంటే అది ఏపీకి సంబంధించిన అంశం కాదు. సో ఈ నేపథ్యంలో ఛత్తీస్గఢ్లో ఏదైతే కేంద్ర ప్రభుత్వం ఆపరేషన్ కగార్ను ప్రారంభించే నేపథ్యంలో దేశవ్యాప్తంగా కూడా మావోయిస్టులు లొంగిపోవటం, అరెస్ట్ అవటం, చనిపోతున్న పరిస్థితి వరుసగా గత 20 రోజుల కాలంగా జరుగుతుంది. ఇటీవల కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా కూడా ఈ నెల 24వ తేదీకి కట్ ఆఫ్ డేట్ పట్టి మరి ఈలోపు మావోయిస్టులంతా లొంగిపోవాలి, లేకపోతే కఠిన చర్యలు ఉంటాయి. దేశంలో, రాష్ట్రంలో మావోయిస్ట్ అనే పేరు కానీ మావోయిస్ట్ అనే వ్యక్తులు కనపడకూడదు అనేది కేంద్ర ప్రభుత్వం ఆపరేషన్ కగార్ను ప్రారంభించింది. సో దీనిలో భాగంగానే ఈ 2-3 రోజుల్లో కొంతమంది మావోయిస్టులు లొంగిపోయే అవకాశం కనిపిస్తూ ఉంది. శివ, ఎక్కువగా ఎన్కౌంటర్స్ మనం చూస్తున్నాము. నిన్న జరిగిన హిడ్మా ఎన్కౌంటర్ కానీ లేకపోతే ఇవాళ ఈ 7గురి ఎన్కౌంటర్ కానీ మనం చూస్తే ఇటు మానవ హక్కుల సంఘాలు సైతం ఆరోపణలు జారీ చేస్తున్నాయి, అట్లా ఎన్కౌంటర్ చేయడం సరికాదు అని చెప్పి. అండ్ హిడ్మా మ్యాటర్లో ఒక లేఖ సైతం వైరల్ అవుతోంది. వీటన్నిటిని ఎలా చూడాలంటారు? ఎన్కౌంటర్స్ని పోలీసులు ఎట్లాగా సమర్థించుకునే అవకాశం ఉందనుకోవాలి? అంటే ఇక్కడ 2 రకాల అంశాలని ప్రామాణికంగా తీసుకోవాలి. మావోయిస్టులకు సంబంధించి గత 20 రోజుల కాలంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్పష్టమైన హెచ్చరికలు జారీ చేస్తున్నాయి, లొంగిపోవాలి, జనజీవన స్రవంతిలో కలిసేందుకు సిద్ధంగా ఉండాలని. కానీ కొంతమంది మావోయిస్టులు వివిధ ప్రాంతాల్లో వివిధ చోట్ల కూడా తలదాచుకునే ప్రయత్నం చేస్తున్నారు. ప్రస్తుతం గత 2 దశాబ్దాల కాలంగా వాస్తవాన్ని చూసుకుంటే 1997 నుంచి 2010 వరకు ఆంధ్రప్రదేశ్లో మావోయిజానికి సంబంధించి అనేక సంఘటనలు జరిగాయి. చాలామంది నేతలు హత్యకు గురయ్యారు, చాలామంది నేతలు హత్యా ప్రయత్నానికి గురయ్యారు. అయితే 2010 తర్వాత ఆంధ్రప్రదేశ్లో అంటే దాదాపుగా దశాబ్దాన్నర కాలంగా కూడా మావోయిస్టు కార్యకలాపాలు ఎక్కడా కూడా కొనసాగలేదు. ఒక దశలో ఆంధ్రప్రదేశ్లో మావోయిస్టులు లేరనే అభిప్రాయం కూడా వ్యక్తమైంది. సో ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ మావోయిస్టులకి షెల్టర్ జోన్గా ఏర్పడుతుంది. అది కూడా ఎక్కడో మారుమూల ప్రాంతం కాదు, ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంతం విజయవాడ, ఆ పక్కన ఉన్న ఏలూరు, ఆ పక్కన ఉన్న కాకినాడ, ఆ పక్కన ఉన్న అల్లూరు సీతారామరాజు జిల్లా, మన్యం జిల్లాలు వీళ్ళందరికీ కూడా షెల్టర్ జోన్ అయిన నేపథ్యం
నేపథ్యంలో ఈ ప్రాంతానికి షెల్టర్ జోన్గా ఎంచుకొని ఛత్తీస్గఢ్కి సంబంధించిన మావోయిస్టులంతా కూడా ఆంధ్రప్రదేశ్లో తలదాచుకునేందుకు వస్తున్న నేపథ్యం కనిపిస్తోంది. సో ఈ నేపథ్యంలోనే దాదాపుగా ఆంధ్రప్రదేశ్లో 8 చోట్ల వీళ్ళు షెల్టర్ను ఏర్పాటు చేసుకున్నారు. ఆ 8 చోట్ల షెల్టర్లకు సంబంధించి 5 చోట్ల షెల్టర్ని పోలీసులు భగ్నం చేసి వారిని అరెస్ట్ చేసిన పరిస్థితి కనిపించింది. సో ఈ నేపథ్యంలో నిన్న 15 మంది మావోయిస్టులు విజయవాడ నుంచి తప్పించుకున్నారని చెప్పి పోలీసు అధికారులు చెప్తున్నారు. ఆ తప్పించుకున్న మావోయిస్టులు ఈరోజు ఎన్కౌంటర్ అయ్యారా, లేకపోతే వేరే వారికి సంబంధించిన వ్యక్తులు అక్కడ దొరికి ఎన్కౌంటర్ అయ్యారా అనే దానికి సంబంధించి క్లారిటీ రావాలి. పోలీసులు అయితే స్పష్టంగా చెప్తున్నారు, మీరు స్వచ్ఛందంగా లొంగిపోండి, మా పట్ల నమ్మకం లేకపోతే న్యాయస్థానంలో లొంగిపోవచ్చు, ఇబ్బంది లేదు, కానీ మీరు చట్ట వ్యతిరేక కార్యకలాపాలు కొనసాగిస్తే మాత్రం చూస్తూ ఊరుకోం, ఖచ్చితంగా కఠిన చర్యలు ఉంటాయని చెప్పి కేంద్ర రాష్ట్ర హోంశాఖల హెచ్చరికలు జారీ చేస్తున్నాయి. అయితే జేవుదీకి సంబంధించి కావచ్చు, అలాగే అజాద్కు సంబంధించి కావచ్చు, మరికొంతమంది నేతలు తప్పించుకున్న వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వీరంతా కూడా పోలీసుల అండర్లోనే ఉన్నారు. పోలీసులు వీరిని వెంటనే కోర్టులో హాజరుపరచాలి, లేకపోతే వారి ప్రాణాలకు ప్రమాదం ఉందని చెప్పి పౌర హక్కు సంఘం నేతలైతే ఆ పోలీస్ తీర్పు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అయితే దీనికి సంబంధించి కూడా ఇంటెలిజెన్స్ డీసీ లడ్డా క్లారిటీ ఇచ్చారు. ఎవ్వరు కూడా వారి వద్దే ఉన్నట్లు మాకు ఆధారాలు ఉన్నాయి, అది అది కరెక్ట్ కాదు, అలాగే వారు అనవసరంగా మాపై అభాండాలు వేయటం సరికాదు, మా దగ్గర లేరు, ఉంటే మేము చూపిస్తాం, ఒకవేళ మీ దగ్గర ఉంటే మీరు వెంటనే మాకు కానీ న్యాయస్థానం ముందు సరెండర్ చేయాలని చెప్పి వారికి కూడా పౌర హక్కు సంఘం నేతలకు కూడా ఏపీ పోలీసులు ఒక సూచన చేస్తున్నారు. సో మొత్తం మీద చూసుకుంటే వరుసగా జరుగుతున్న ఎన్కౌంటర్ల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్కి సంబంధించి షెల్టర్ జోన్ కాదు అనే అభిప్రాయాన్ని ఏపీ పోలీసులు అయితే వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. సత్తాజ్. ఎస్, థ్యాంక్ యూ శివ. మొత్తానికి 8 షెల్టర్స్ ఇటు ఏపీలో ఉన్నట్టుగా ఇటు కనుగొన్న తర్వాత 5 షెల్టర్స్ను ఇటు పూర్తిగా గాలించారు. 5 షెల్టర్స్లో నిన్న 44 మంది మావోయిస్టులను ఇటు పట్టుకున్న పోలీసులు ఇవాళ మళ్ళీ 7గురిని ఎన్కౌంటర్ చేయడం జరిగింది. అయితే ఇంకా ఈ సర్చ్ ఆపరేషన్ అనేది కొనసాగుతోంది. ఈ ఆపరేషన్లో ఎవరన్నా మావోయిస్టులు ఇంకా ఏపీలో తలదాచుకుంటే వాళ్ళంతా కూడా ఇమీడియట్గా లొంగిపోవాలి అంటూ ఇప్పటికే డీజీ లడ్డా ఇటు అందరికీ కూడా చెప్పడం జరిగింది. మరి ఈ ఆపరేషన్లో ఇంకా ఎంతమంది ఎన్కౌంటర్స్ జరగబోతున్నాయి, ఎంతమందిని ఏపీలో షెల్టర్ తీసుకుంటున్న వాళ్ళని పట్టుకోబోతున్నారు అనేది